మీరు సీఎం సీఎం అని అంటున్న మార్పు మాట నా కోసం కోరుకోవట్లేదు, నాకు తెలుసు. మీరు మార్పు కోరుకుంటున్నారు, యువతకి ఉద్యోగాలు కోరుకుంటున్నారు, రౌడీజం ఆగిపోవాలని కోరుకుంటున్నారు. అంగబలం అర్ధబలం సామాన్యుల్ని రౌడీజంతో నలిపేసే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం సీఎం అని అంటున్నాం. మీరు సీఎం అని పదం అంటుంటే మార్పు కావాలని కోరుకుంటుంది యువత. విసిగిపోయాం. డబ్బున్న వాళ్ళు, అధికారం కొన్ని కుటుంబాలకే పరిమితమైన వాళ్ళు, సామాన్య ఈ రోజున రోడ్డు మీద ఎక్కడికి వెళ్తున్నా ఇంతమంది గుండెలు కొట్టుకొని నువ్వంటే మాకు ఇష్టమని ఎందుకు చెప్తున్నారని ఒకసారి ఆలోచిస్తే మార్పు కోరుకుంటున్నారు. బలమైన మార్పు. భారతదేశం ఏ మూలకెళ్ళినా కోరుకునేది స్వేచ్ఛ, ఆజాదీ. ఆజాదీ, స్వేచ్ఛ. రౌడీజం, ఫ్యాక్షనిజం, గుండాయిజం అలసిపోయారు. అధికారం ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, వ్యాపారాలు, యువతకి ఉద్యోగాలు, యువతకి ఉపాధి అవకాశాలు లేవు. దేనికి కళ్యాణ్ జనసేన అంటే ఎందుకు గుద్దుకొని రావాలి, ఎందుకు గుండెలు తరుచుకొని రావాలి? అలసిపోయారు. ఎంతసేపు కబంధ హస్తాల్లో, కుటుంబ హస్తాల్లో, కుటుంబ కబంధ హస్తాల్లో రాజకీయం రాజకీయం నలిగి గుప్పెట్టలో కర్నూలు రైల సీమ నలిగిపోతా ఉంటాయి. యువత జనసేనకి గుండెలు బద్దలు కొట్టుకొని ఈ రోజున వస్తున్నారంటే స్వేచ్ఛ కావాలి, ఫ్యాక్షనిజం మీద నుంచి అధికారంలో మార్పు రావాలి. అది కోరుకుంటున్నారు కాబట్టే ఈ రోజున మీరు సీఎం సీఎం అంటే నేనేం పొంగిపోను. బాధ్యత నాకది. అలిసిపోయాను నేను కూడా. కొండారెడ్డి బురుజు గాని, కర్నూలు అనగానే నాకు గుర్తొచ్చేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఎందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంత గొప్పవాడు? బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మనల్ని బలి చేస్తా ఉంటే, నా ఉద్దేశంలో రెడ్డి అంటే ప్రజల్ని కాపాడేవాడు కానీ ప్రజల్ని దోచేవాడు కాదు. రెడ్డి అనేది కులం కాదు. రెడ్డి అనేది ప్రజల రక్షకుడని రెడ్డికి సంకేతం. ఎందుకంటే నేను మొన్న ఒక పెద్ద ఎంపీ ఒకరు ఈ మధ్యన మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే ఆయన నాకు ఒకటే చెప్పారు. ఎందుకన్నారా మాట అంటే, ఏ మూలకెళ్ళినా కులాల ప్రస్తావన ఎక్కువైపోయింది, కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఆయన ప్రస్తుత ఎంపీ కూడా ఆయన మాట్లాడుతా కుల రాజకీయాలు అయిపోయినాయి. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య అంటే ఆయన కులం తెలియదు మనకి, కానీ రాను రాను ప్రతి ఒక్క కులం అంటే ఎంతసేపు మనకి సంబంధించిన వాడే మంత్రి, మనకు సంబంధించిన వాడే ముఖ్యమంత్రి అయితే మనకి న్యాయం జరుగుద్ది, లేకపోతే న్యాయం జరగదంటే మరి కుల ప్రస్తావనలు, కుల రాజకీయాలు రాకుండా ఏం జరుగుతాయి? కుల రాజకీయాలు కాదు, కులాల ఐక్యతతో రాజకీయం చేయాలి. కులాలను విడతీసి కాదు రాజకీయం చేయాల్సింది, కులాలను కలిపి రాజకీయం చేయాలి. అదే జనసేన రాజకీయం. జనసేన చేయబోయేది, చేస్తున్నది. ఎప్పుడు కూడా ఆయన ఇంకొక మాట అన్నారు, మీరంటే నాకు ఇష్టం. కాటమరాయుడు సినిమా కాదు, అత్తారింటికి దారేదిలో కాటమరాయుడు పాట చూశాయని చెప్పాను.
కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటే ఆ కాటమరాయుడు ఎవరని చెప్పైనా రీసెర్చ్ చేస్తే పెద్ద ఏం దొరకలేదంట. కానీ ఆ కాటమరాయుడు గురించి ఎక్కడో అమెరికాలో ఆంధ్ర తెలంగాణ గురించి ఒక పిహెచ్డి స్కాలర్ రీసెర్చ్ చేస్తా కాటమరాయుడు ఎవరు అంటే రాయలసీమ నుంచి ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి కాటమరాయుడు, గొర్రెలను మేపుకునే వ్యక్తి కాటమరాయుడు. అలాంటిది కాటమరాయుడు నెల్లూరు రాజుల మీద అక్కడ నెల్లూరు జిల్లాకు పోయి అక్కడ తన గొర్రెలు మేపుకోవడానికి పోతే, శిస్తు కట్టి మేపుకోవడానికి పోతే ఆయన ఏదో శిక్షించవచ్చిన తప్పు జరిగితే ఆయన మొత్తాన్ని సర్వనాశనం చేయకపోతే కాటమరాయుడిని ఒక రాజ్యాధినేత మీద అత్యంత సామాన్యుడు, గొర్రెల్ని తోలుకునే ఒక సామాన్యుడు, ఒక కాటమరాయుడు రాజులకు ఎదురు తిరిగాడు, వాళ్ళ మడగడిచాడు కాటమరాయుడు. ఆ కాటమరాయుడు పుట్టింది మన కర్నూలు జిల్లాలోనే. కర్నూలు జిల్లాకున్న గొప్పతనం అదే. అన్యాయానికి ఎదురు నిలబడే జిల్లా కర్నూలు జిల్లా. మీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతా ఉన్నారు. ఈ ఎంపీ మా పార్టీలోకి రావాలి, ఆ పార్టీ వాళ్ళని మనలోకి రాకోవాలి. నేను అలా అనుకోవాలా. కొత్త రక్తాన్ని తీసుకొద్దాం రాజకీయాల్లోకి. పార్టీ మహిళా విభాగానికి, వీర మహిళా విభాగానికి ఎందుకు రేఖ గారినే పెట్టానంటే కర్నూలు జిల్లా నుంచి పోరాటం చెయ్యగల శక్తి ఉన్న మహిళ, రాయలసీమ గడ్డ మీద పుట్టిన మహిళ, ఆడపడుచు. మగవాళ్ళకి పౌరుషం చచ్చిపోయిందేమో కానీ మా ఆడపడుచులకి పౌరుషం చచ్చిపోలేదు. అందుకని రేఖా గారిని పెట్టాం. మార్పు రావాలి అంటే చిన్నప్పుడు మనం కథ చదువుకునే వాళ్ళం. యుద్ధ రంగాల నుంచి మగవాళ్ళు పారిపోయి వస్తే ఖడ్గతిక్కన లాంటి వాళ్ళు పసుపు గాజులు పెట్టి వెళ్ళి పోరాటం చేయడానికి అని చెప్పి స్నానం చేయమని చెప్పారు, పసుపు గాజులు పెట్టి. అలాంటి ఆడపడుచులు పుట్టిన నేల తెలుగు నేల. నిజంగా మార్పు రావాలని అనుకుంటే నాకు మీరు జేజేలు కొట్టకలేదు,